హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో థర్డ్ క్లాస్ ఏవిఎస్ 6th చాప్టర్ నీరు ప్రకృతిపరం అనే చాప్టర్ గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా నేర్చుకుందాం. ఆల్రెడీ మనం థర్డ్ క్లాస్ ఏవిఎస్ 1 నుంచి 5 చాప్టర్ల వీడియోలు మన ఛానల్లో అయితే ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ ఎవరైనా మీరు చూడనట్లయితే ఆ వీడియోలో కూడా ఒకసారి చూసేయండి. ఇక చాప్టర్లోకి వస్తే మనం నీరు ప్రకృతివరం అనే చాప్టర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఇందులో మనం నీటి ఉపయోగాలు, నీరు దొరికే ప్రదేశాలు, నీటిని ఆదా చేసే పద్ధతులు, అలాగే నీటి గంట అనే ప్రాజెక్టుల గురించి మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుంటాం. మొదటగా మనం చూసినట్లయితే ఈ నీరు అనేది వర్షం ప్రధాన నీటి వనరు. మనుషులు, మొక్కలు, జంతువులు జీవించడానికి ఈ నీరు అనేది అవసరం. మనం మార్చి 22వ తేదీన మనం ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటాము. నెక్స్ట్ చూసినట్లయితే నీటి యొక్క ఉపయోగాలు. మనం నీరుని త్రాగడానికి, స్నానం చేయడానికి, శుభ్రం చేయడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, మొక్కలను పెంచడానికి, వండటానికి, అలాగే వీటితో పాటు ఇతర పనులు కూడా చేయడానికి మనం నీటిని అయితే ఉపయోగిస్తాము. అవి చూసినట్లయితే వ్యవసాయానికి, చేపల పెంపకానికి, ఇళ్ల నిర్మాణాలకు, అలాగే నిప్పు లేదా అగ్నిని ఆర్పడానికి కూడా మనం ఈ నీరు అనేది ఉపయోగిస్తూ ఉంటాము. నెక్స్ట్ చూసినట్లయితే నీరు దొరికే ప్రదేశాలు. నీరు దొరికే సహజమైన వనరులు చూసినట్లయితే సముద్రాలు, నదులు, సరస్సులు, ప్రవాహాలు మరియు చెలుమలు, అలాగే సెలయేళ్ళు, చెరువులు, ఊటబావులు కూడా మనకు నీరు దొరికే సహజమైన వనరులు. అలాగే మానవ నిర్మితమైన వనరులు చూసినట్లయితే చేతి పంపు, గొట్టపు బావి, బోరు బావి, ఆనకట్ట, కాలువ, బావి మొదలగునవి మానవ నిర్మితమైన నీరు దొరికే వనరులు. నీరు లభించే ప్రదేశాల నుండి మనం నీటిని నేరుగా తాగలేము. ఆ నీరు రకరకాల కార్యాచరణల వల్ల కలుషితమై ఉంటుంది. మనం స్వచ్ఛమైన నీరుని మాత్రమే త్రాగాలి. ప్రభుత్వం సురక్షితమైన మంచినీరు పథకం ద్వారా స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందిస్తుంది. నీటిని శుద్ధి చేయడానికి అత్యంత సాధారణ పద్ధతి మరిగించటం. ఈ మరిగించిన నీరుని మనం త్రాగే ముందు కాస్త చల్లార్చి తాగాలి. అలాగే నీటి వడపోత సాధనాల ద్వారా కూడా నీటిని శుద్ధి చేయవచ్చు. ఈ నీటిని శుభ్రమైన మూత ఉండే పాత్రల్లో మాత్రమే నిల్వ చేయాలి. నెక్స్ట్ చూసినట్లయితే నీటిని ఆదా చేసే పద్ధతులు. మనం దంతాలు శుభ్రం చేసుకునేటప్పుడు, దుస్తులు ఉతికేటప్పుడు, స్నానం చేసేటప్పుడు నీరుని వాడిన వెంటనే కుళాయిని కట్టాలి. తాగటానికి చిన్న గ్లాసును మాత్రమే ఉపయోగించాలి. బకెట్ నిండా నీరు పొర్లిపోయేలా చేయకూడదు. పాత్రలపై నుండి నీరు పొర్లిపోకముందే కుళాయిని ఆపేయాలి. నీటి ట్యాంకులు నిండిన వెంటనే విద్యుత్ మోటార్ స్విచ్ని ఆపేయాలి. నీటిని వృధా చేయవద్దని ఇతరులకు మనం అవగాహన అనేది కల్పించాలి. అలాగే నీటిని వృధా చేయకూడదని నినాదాలు రాసి ప్రదర్శించాలి. నెక్స్ట్ చూసినట్లయితే నీటి గంట. ఈ నీటి గంట అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైన గంటను పరిచయం అయితే చేయడం జరిగింది. ఈ నీటి గంట అనేది రోజుకు 3 సార్లు మన పాఠశాలలో అయితే మోగుతుంది. దీని ఉద్దేశం విద్యార్థులను తగినంత నీరు త్రాగేలా చేయడం, తద్వారా విద్యార్థులకు నిర్జలీకరణకు గురి కాకుండా చూడటం, అలాగే ఆరోగ్యంగా ఉండటానికి ఈ నీటి గంట అనే ప్రాజెక్టు ద్వారా విద్యార్థులు తగినంత నీరు త్రాగేలా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు థర్డ్ క్లాస్ ఏవిఎస్ 6th చాప్టర్ అయిన నీరు ప్రకృతివరం అనే చాప్టర్ గురించి మీరు క్లియర్గా అయితే నేర్చుకోవడం అయితే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.